నమస్తే, నేను సిరి. నారసింగి జంట హత్య కేసులోనైతే కొన్ని సంచలన నిజాలైతే బయటపడ్డాయి. సో వాటికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా. సార్, మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే నారసింగ్ అదే మొన్న ఏంటంటే జంట హత్యలు అసలు వాళ్ళు ఎవరు అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉండేది. కానీ పోలీసులు అయితే కొన్ని సంచలన విషయాలు అయితే బయట పెట్టారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇంతకు అసలు ఆ హత్య అనేది, ఆ ఇద్దరు జంట హత్య అనేది ఎలా జరిగింది సార్? అసలు ఇది వాళ్ళ యూత్ ఎంత ఈజీ గోయింగ్గా ఉన్నారనేది ఈ జంట హత్యల విషయంలో ఒక గుణపాఠం నేర్చుకోవాల్సిన అంశం. ఇది యూత్ వాళ్ళు లైఫ్ని ఎంత ఈజీగా తీసుకుంటున్నారో, దాని మూలాన జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయో, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో, హైదరాబాద్ లాంటి భాగ్యనగరం లాంటి జీవనోపాధి కోసం వచ్చి అది మర్చిపోయి తప్పుదోవలలో నడిచి వాళ్ళ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. ఇది యాక్చువల్గా నార్సింగి జంట హత్యలు అన్నారు, కానీ ఇది యాక్చువల్గా ల్యాంకో హిల్స్కి దగ్గరలో ఉంటుంది ఈ గుట్ట. అక్కడ ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది కింద, గుట్ట కింద. ఇది కొంచెం నిర్మానుష్యమైన ప్రదేశం. పైన అనంత పద్మస్వామి దేవాలయం ఉంది. ఇది మీరు అన్నట్టు పుప్పాలగూడకి పక్కన ఆనుకునే ఉంటుంది అనమాట. అసలు ఇక్కడ జరిగిన జంట హత్యలు ఒక 2 రోజుల పాటు ఎవరికి కూడా తెలియలేదు. ఎందుకంటే అది నిర్మానుష్యమైన ప్రదేశం. అక్కడ పొదల్లోకి తీసుకెళ్ళి ఒక అమ్మాయిని, ఒక అతన్ని చంపేశారు. ఈ మొన్న సంక్రాంతి పండగ, భోగి పండగలో కైట్స్ ఎగరేయటానికి వెళ్ళిన పిల్లలు ఇతరులు చూసి అప్పుడు వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఈ కేసు బయటకు వచ్చింది. మీరు అన్నట్టుగా అసలు ఫస్ట్ అయితే క్లూలెస్ ఎవరు ఏంటి అనేది. కానీ పోలీసులు వాళ్ళు కొన్ని ఆధారాలు, అక్కడ ఉండే ఫోన్లు బట్టి వాటిని బట్టి అసలు ఎవరు ఏంటి అనేది మొత్తం ఆధారాలు పట్టుకున్నారు. నిందితులు కూడా పట్టుకున్నారు. నిందితులు కూడా చాలా తెలివిగా ఇక్కడ ఈ హత్య చేసి వెంటనే మధ్యప్రదేశ్ వెళ్ళిపోయారు. కానీ ఫోన్ సిగ్నల్స్ ద్వారా అంతకుముందు ఎవరెవరు వీళ్ళతో ఫోన్లో మాట్లాడారనేది ఆ రికార్డు వాళ్ళకి దొరికింది. దాంతో ఈ సిగ్నల్స్ పట్టుకుని వెళ్ళారు. ఈ అమ్మాయి బిందు అనే ఒక అమ్మాయి, ఛత్తీస్గఢ్కి చెందిన అమ్మాయి. ఆమె బ్రతుకుదెరువు కోసం భర్తతో పాటు వచ్చింది. ఆమెకి 3 పిల్లలు కూడా ఉన్నారు. ఈమెకి సాకేత్ అనే ఒక అతనితో పరిచయం అయింది. అంకిత్ సాకేత్ అనే ఒక మధ్యప్రదేశ్ అతను కూడా. అతను హౌస్ కీపింగ్లో పనిచేస్తున్నాడు ఒక కంపెనీలో. మీకు తెలుసు, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ గచ్చిబౌలిలో ఎన్ని కంపెనీలు పుట్టగొడుగుల్లాగా ఉంటాయి. కానీ అవి ఎంత ఉపాధి కల్పిస్తున్నాయో అంత ఉపాధిని వీళ్ళు చక్కగా ఉపయోగించుకోకుండా వీళ్ళు ఇతరత్ర తప్పు మార్గాలు పట్టారు. అతను యాక్చువల్గా ఒక హౌస్ కీపింగ్లో పనిచేసుకుంటూ తన బ్రతుకు తను హ్యాపీగా బతకొచ్చు. ఈ అమ్మాయి బిందు కూడా తన భర్త తీసుకొచ్చాడు, 3 పిల్లలు, ఆ అమ్మాయిని పోషిస్తున్నాడు, అతను ఏదో చేసుకుంటున్నాడు. ఈ బిందుకి అంకిత్ సాకేత్కి పరిచయం అయింది. సాకేత్ పరిచయం అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ అంకిత్ సాకేత్ వివాహేతర సంబంధం ఏర్పడిన తర్వాత బిందు భర్తకి ఈ అంశం తెలిసింది. తెలిసిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండే ఈ మణికొండ, పుప్పాలగూడ ప్రాంతం నుంచి ఇక్కడ అంకిత్ సాకేత్ ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి ఈ దూరం వెళ్ళిపోతే పోతుందనే ఉద్దేశంతో వనస్థలిపురం దగ్గర చింతలకుంట అనే ఏరియాకి మార్చేశాడు మకం. అప్పుడన్నా వీళ్ళిద్దరి మధ్యలో ఇది దూరం పెరుగుతుందని. కానీ ఇవాళ రేపు దూరం ఏం పెరుగుతుంది? ఫోన్ కాలేగా ఎక్కడుందా దూరం? ప్రపంచమే ఒక పల్లెటూరు అయిపోయింది ఒక్క ఫోన్ కాల్ దూరం. సో ఫోన్ కాల్ మీద వీళ్ళిద్దరూ టచ్లోనే ఉన్నారు. వాళ్ళిద్దరు సంబంధం కొనసాగుతుంది. వీళ్ళకి కొత్త ఐడియా వచ్చింది. బహుశా నేను అనుకోవటం, ఇతను అంకిత్ సాకేత్ ఏంటంటే వాడు నేను ఉపయోగించుకోవటం కాదు, దీన్ని ఒక వ్యాపారం కింద చేస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళిద్దరు చర్చించుకున్నారు. చర్చించుకుని ఓకే బాగానే ఉంది, ఏముంది ఇతని ద్వారా బుకింగ్ చేసుకోవటం, అంటే వ్యభిచారం స్టార్ట్ చేశారు. చేసి అంతకుముందు కూడా ఇతను రూమ్కి పిలిపించుకున్నాడు, రాహుల్ కుమార్ రూమ్కి. ఎవరైతే అంకిత్ సాకేత్ ఫ్రెండ్స్ 3 ఉన్నారు. వీళ్ళు కూడా మధ్యప్రదేశ్ వాళ్ళే. 3 కూడా రాహుల్ కుమార్ ఒకడు, రాజ్ కుమార్ ఒకడు, సుఖేంద్ర కుమార్ ఒకడు. వాళ్ళు రూమ్కి పిలిపించుకున్నారు. ఆ అమ్మాయితో ఏకాంతంగా, అంటే విచారం, అంటే శృంగారంలో పాల్గొన్నప్పుడు వీళ్ళకి ఏం దుష్ట ఆలోచన వచ్చిందంటే, ఈ అమ్మాయితో శృంగారంలో పాల్గొన్నప్పుడు వీటన్నిటిని వీడియో తీస్తే మనకి ఇంకా కొంత దీన్ని కనుక మనం అప్లోడ్ చేస్తే మనకు కొంత ఆదాయం కూడా వస్తుంది. వీళ్ళు ఇంకా బిజినెస్గా ఆలోచించారు. వాళ్ళు ఒక వ్యాపార దృక్పథంతో అంకిత్ సాకేత్, బిందు ఆలోచించారు.
అది వాళ్ళ పరిమితమైన ఆలోచన వాళ్ళది. ఏదో వీళ్ళకి ఆ సుఖం ఇచ్చేస్తే మనకి ఇంత డబ్బులు వస్తాయనుకున్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ అమ్మాయిని బుక్ చేసుకున్న దానికి మనం సుఖానికి సుఖము పొందాలి, తర్వాత దీన్ని వీడియో రూపంలో బ్లూ ఫిల్మ్స్గా తీసి వీడియోకి అప్లోడ్ చేసుకుని మనం డబ్బులు పొందొచ్చు అనే వీళ్ళ దుష్ట ఆలోచన. అయితే 8న జరిగిన ప్రయత్నం ఆ అమ్మాయి సహకరించలా, బాగా ఎదురు తిరిగితే గొడవ ఎందుకు లేమనుకుని ఇక ఊరుకున్నారు. కానీ తర్వాత ఈ రాహుల్ కుమార్ ఏం చేశాడంటే రాజ్ కుమార్తోనూ సుఖేంద్ర కుమార్తో కూడా ఇట్లా జరిగింది, మమ్మల్ని తీయనివ్వలేదు, కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఆ అమ్మాయిని ఇతని ద్వారానే బుక్ చేద్దాము, ఇద్దరిని పిలిపిద్దాము, వస్తారు, ఈసారి మాత్రం వీళ్ళిద్దరిని లేపేయాలి అని. అంటే అప్పుడు 8 తారీఖున జరిగినప్పుడే సాకేత్ కి విషయం తెలుసు అన్నట్టుగా ఉంది సార్. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తే అతను కూడా అడ్డుకున్నాడు, తీయటానికి వీల్లేదని. ఎందుకంటే అతను ఒక సుదీర్ఘకాలం ఈ అమ్మాయితో వ్యాపారం చేసుకోదలుచుకున్నాడు, కానీ దీన్ని వీడియో రూపంలో వచ్చి ఈ మొత్తం అంతా టామ్ అయిపోయిన తర్వాత తను వ్యాపారం దెబ్బతింటది, తర్వాత అసలు ఈ ఇష్యూ మొత్తం పోలీసుల దృష్టికి వెళ్తుంది, ఆ అమ్మాయి భర్త దృష్టికి కూడా వెళ్ళొచ్చు, ఇదంతా నాకెందుకు ఈ గొడవ అని వాడు కూడా అడ్డం తిరిగి కొంచెం బెదిరించాడు ఇతన్ని. ఏమనుకుంటున్నావు, నువ్వు ఎంతవరకు అంతవరకేను, నువ్వు ఇచ్చినంత వరకే ఆ డబ్బుల వరకే తప్ప ఇలాంటి ఫిల్మ్స్ తీయటానికి ఒప్పుకోమని చెప్పి కొంచెం బెదిరించారు. ఆడొక్కడే ఉన్నాడు కదా. ఆ టైంలో వీళ్ళిద్దరు సహకారం తీసుకుని ఇంకొకసారి కూడా ఈ ప్రయత్నం చేద్దాము, అసలు వీళ్ళని అసలు లేపేస్తే ఏంటి అని. అంటే ఆ అమ్మాయి ఛత్తీస్గఢ్, వీడెవడం మధ్యప్రదేశ్, మనం ముగ్గురు వెళ్దాం ఈసారి అని అనుకుని వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ బుక్ చేసుకున్నారు. ఒకసారి గతంలో కూడా బుక్ చేసుకున్నారు కానీ పెద్ద గొడవ ఏం జరగలేదు కదా అనే ఉద్దేశం మీద ఆ అమ్మాయి కూడా మళ్ళీ వచ్చేసింది. ఈసారి ఎక్కడికి తీసుకెళ్లారు, నిర్మానుష్యమైన గుట్ట మీదకి తీసుకెళ్లారు. గుట్ట మీదకి తీసుకెళ్లి మందు తాగించడానికి అంకిత్ సాకేత్ను కూడా వీళ్ళతో పాటు కూర్చోబెట్టుకున్నారు. వీళ్ళతో పాటు కూర్చోబెట్టుకున్న తర్వాత ఏమైంది, వీడు సుఖేంద్ర కుమార్ అనేవాడు ఫస్ట్ ఆ అమ్మాయిని తీసుకుని పొదల్లోకి తీసుకెళ్ళాడు శృంగారం చేద్దామని. ఇదే అదునుగా తీసుకుని ఏం చేశారు వీడు అంకిత్ సాకేత్, మిగిలిన రాహుల్ అండ్ రాజ్ కుమార్ తాగుతున్నారు. ఈ ముగ్గురు మాత్రం ఎక్కడున్నారు, సుఖేంద్రను ఆ అమ్మాయి బిందునేమో లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు వేరే ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో బిందుకు కూడా తెలియదు. అంకిత్ సాకేతే ఆ అమ్మాయికి రక్షకుడు, కేర్ టేకర్ అతను. కాబట్టి ఇతను వీళ్ళతో ముందు తాగుతున్నాడు కాబట్టి నేను ఈ పని చేసేసుకుందామని అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి అనుమానం కూడా రాలేదు, వీళ్ళు ముగ్గురు కలిసి పథకంతో వచ్చారని, ఇతను సుఖేంద్ర నాతో పాటు ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిపి అతన్ని లేపేస్తారు, చంపేస్తారనుకోలే. ఆ అమ్మాయి యథా ప్రకారం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వీళ్ళు సిగ్నల్ ఇచ్చి వెళ్ళాడు ఇతను, మేము అటు వెళ్ళంగానే అంకిత్ సాకేత్ని చంపేసేయమని, ఈ వీళ్ళిద్దరూ కలిసి అటాక్ చేశారు, చంపేశారు. దూరంగా జరిగింది కదా, అతను మెడ పిసికేయటం, తర్వాత కత్తితో పడవటం చేశారు. ఏం గుట్టు చప్పుడు కాకుండా చచ్చిపోయాడు అతను. అప్పుడు మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి బిందు మీద అటాక్ చేశారు. ఎందుకంటే ఆ అమ్మాయి చెబుతుంది కదా, ఫలానా వాళ్ళ ద్వారా నేను వెళ్ళాను, వీళ్ళే చంపారని. వీళ్ళిద్దరిని కనుక చంపితే బయటకు అసలు ఎవడు అనేది తెలియదు, వాళ్ళ గుర్తింపు ఐడెంటిటీ తెలియదు. ఒకటి, ఎవరు చనిపోయిన వాళ్ళ ఐడెంటిటీయే బయటికి రాదు, మన ఐడెంటిటీ అంతకన్నా బయటికి రాదు. ఎందుకంటే ఇద్దరు ఎవరైతే మన ఐడెంటిటీ గురించి తెలుసో ఆ ఇద్దరు మనం చంపేశాము. కాబట్టి ఇది చిత్రం సినిమానో దృశ్యం సినిమానో ఉంది కదా, దృశ్యం సినిమాలో లాగా అనుకున్నారు వాళ్ళు. ఆ అమ్మాయిని కూడా చంపేసి గుట్టల్లో పడేశారు. ఇక్కడుంటే ఏదైనా బయటకి ఎందుకైనా మంచిది, ఎట్లాగూ సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అంతా హాలిడే మూడ్లో ఉంటారు కాబట్టి మనం పగ్గా వెళ్ళిపోదాం అనుకుని వాళ్ళు మధ్యప్రదేశ్కి చెక్కేశారు. ఆ సందర్భంలో పోలీసులు దీన్ని చేసి అక్కడికి వెళ్ళి వీళ్ళ ముగ్గురిని పట్టుకొచ్చిన తర్వాత సాంకేతికమైనటువంటి ఆధారాలు దొరికినాయి వాళ్ళకి, తర్వాత కొన్ని భౌతిక ఆధారాలు దొరికినాయి. తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి పారిపోవటము, అక్కడికి వెళ్ళటము, అక్కడి నుంచి ఫోనుల్లో మాట్లాడుకోవటం, ఈ టెలిఫోనిక్ సంభాషణలు వీళ్ళ మధ్యలో బుక్ చేసుకునే సమయంలో మాట్లాడుకున్నారు. తర్వాత టైం ఫిక్స్ చేసుకోవటం, ఇవన్నీ కూడా జరిగిన సందర్భం. వీటన్నిటిని కూడా పోలీసులు కూలంకషంగా సాక్ష్యాధారాలతో సహా ఎస్టాబ్లిష్ కేసి ఇప్పుడు పట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఇట్లాంటి దుష్టపు బిజినెస్లోకి వెళ్ళారో వాళ్ళిద్దరూనేమో శాశ్వతంగా ఎగిరిపోయారు. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకుని ముగ్గురు స్నేహితులు హత్య కేసులో ఇరుక్కున్నారు. జీవిత ఖైదు పడుతుంది ఖచ్చితంగా. ఒక రకంగా ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఒక్కోసారి ఉరిశిక్ష పడినా కూడా మనం చెప్పలేము, ఎందుకంటే ఇది కోల్డ్ బ్లడెడ్ గా చంపారు తప్ప అసలు కక్ష కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు.
ఆ గొడవకి ఆ అంతే గొడవ వల్ల అది వీడియో తీయనివ్వలేదనేది కక్ష. వీడియో తీసి వీళ్ళు లబ్ధి పొందాలి, క్రేజు. వీళ్ళకి ఏంటంటే మేము ఇదిగో ఇట్లా చేసామని ఇతరులకు చూపించుకోవటం కోసం. ఆ అమ్మాయి మరి సహజంగా మహిళ, ఇప్పుడు తన 3 పిల్లలు, భర్త ఉంది. అయినా ఏ మహిళ అయినా కానీ తెలిసి బ్లూ ఫిల్మ్స్ తీయించుకోవడానికి ఇష్టపడదు కదా. ఆ అమ్మాయి కూడా అదే వ్యాపారంలో ఉంటే వేరే మాట, కానీ ఆ అమ్మాయి బ్లూ ఫిల్మ్ వ్యాపారంలో లేదు, వేరే వ్యాపారంలో అన్నమాట వాస్తవం. అట్లా అని బ్లూ ఫిల్మ్ తీయనివ్వలేదనే ఒక కక్ష పెట్టుకుని 3 కలిసి ఒక ఉమ్మడిగా ప్లాన్ వేసి చంపారనమాట. రైట్ సార్. ఇది సో అంటే ఇక్కడ ఏంటంటే యువకుల మెంటాలిటీ అది ఎట్లా ఉందనేది ఉందనేది ఇప్పుడు తెలిసిపోవాలి. కొంచెం తెలుసుకున్నా- జాగ్రత్తగా ఉండాలి. ఉండాలి. అది వాళ్ళు కూడా ఎవరైనా జాగ్రత్తగా కూడా ఉండాలి. జీవితాలు వీళ్ళైనా పాడవుతాయి. వాళ్ళైనా ఎవరైనా ఇప్పుడు జాగ్రత్తగా చంపటం తేలికే, చంపేశారు. కానీ ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడేది మాత్రం ఇంకా లేదు, ఇంకా కష్టం. వాళ్ళిద్దరూ అలా చనిపోతే వీళ్ళ జీవితం ఇలా నాశనం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ శ్రీ మనవి.